చందమామ కథ. కోటి విద్యలు కూటి కొరకే. విదిశాపట్టణం అనే ఒక పట్టణంలో దురదృష్టవశాత్తు ఒక రోజున ఒక కుర్రవాడు చనిపోయాడు. ఆ పిల్లవాడి తల్లిదండ్రులు, బంధువులు ఆ శవాన్ని తీసుకొని ఊరు అవతల ఉన్న శ్మశానానికి చేర్చి దాన్ని ఒకచోట దింపి ఏడవసాగారు. అప్పుడు సాయంకాలం. మరి కాసేపటికి పొద్దుగూకి చీకటి పడుతుంది. అప్పుడు ఆ శ్మశానంలోనే ఉన్న ఒక రాబందు వాళ్ళ దగ్గర వాలి ఆ శవాన్ని చూసి కంటతడి పెట్టుకుంది. అయ్యో, రత్నం లాంటి కుర్రవాడు, ఇలాంటి కుర్రవాడు చనిపోయాడు అంటే నాకే ఏడుపొస్తుంది. పైదానినైనా నాకే ఇంత దుఃఖం వస్తుంటే కడుపున కన్నవాళ్ళు, పెంచిన వాళ్ళు అయిన మీకు దుఃఖం రాదా? వస్తుంది, కానీ ఏడ్చి ఏం లాభం? ఎంత ఏడ్చినా, గుండెలు బాదుకున్నా చచ్చిపోయిన పిల్లవాడు బతికి రాడు కదా. అంచేత గుండె రాయి చేసుకొని శవాన్ని ఇక్కడ వదిలేసి మీ దారిని మీరు వెళ్ళిపోండి. ఏమంటే పొద్దుగుకుతోంది, ఇది వల్లకాడు కానీ ఊరు కాదు కదా. చీకటి పడితే ఇక్కడికి దెయ్యాలు, భూతాలు వచ్చి బతికి ఉన్న వాళ్ళని కూడా పీక్కు తింటాయి అంది. ఈ మాటలు వినేటప్పటికీ వాళ్ళకి నిజమే అని తోచి శవాన్ని అక్కడ వదిలేసి వెడదామని బయలుదేరారు. వాళ్ళు తిరుగు మొక్కలు పట్టేటప్పటికీ నక్క ఒకటి ఒక బొరియలో నుంచి వచ్చి వాళ్ళకి ఎదురయ్యి ఇలా అనింది. ఇదేమిటి, వచ్చి ఒక గడి అయినా కాలేదు, అప్పుడే శవాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారేమిటి? పున్నమి చంద్రుడు లాంటి పిల్లవాడిని వదిలేసి వెళ్ళటానికి మీకు కాళ్ళు ఎలా వచ్చాయి? చచ్చిపోయినాడు కదా అని వదిలేసిపోతున్నారే కానీ మీ అదృష్టం బాగుండి కుర్రవాడు మళ్ళీ బ్రతుకుతాడేమో. ఇంతకు ఇప్పుడే ఇంటికి వెళ్ళి మీరు చేసేదేమిటి? అక్కడైనా ఏడుపేగా, ఆ ఏడుపేదో ఇక్కడ ఏడవండి అంది. కుర్రవాడు మళ్ళీ బ్రతకవచ్చు అనేటప్పటికీ వాళ్ళందరికీ కూడా ఆశ కలిగి వెడదామనుకున్న వాళ్ళంతా మళ్ళీ ఆగిపోయారు. వాళ్ళు అలాగా ఆగిపోవడం చూసి రాబందు, ఎంత చోద్యంగా మాట్లాడుతోంది ఈ నక్క, అప్పుడే శవం చెడిపోయి వాసన కొడుతోంది, అలాంటిది ఇంకా ఈ పిల్లవాడు బ్రతకడం ఏమిటి? చచ్చిన వాళ్ళు తిరిగి బ్రతికి రావటం ఎన్నడైనా విన్నామా? నేను శతవృద్ధుణ్ణి, నా మాట వినాలి కానీ నిన్నగాక మొన్న పుట్టిన ఈ గుంటనక్క మాటలా మీకు వేదవాక్కులు? చనిపోయిన వాడి కోసం ఏడుస్తూ కూర్చుంటే ఏమిటి లాభం? వెళ్ళి మీ శాస్త్రాలలో చెప్పిన ప్రకారం గోదానం, భూదానం, హిరణ్యదానం మొదలైన దానాలన్నీ చేసి మరణించిన వాడికి స్వర్గం ప్రాప్తించేటట్లు చూడండి. ఇంక వెళ్ళండి, ఇక్కడ కూర్చోవడం ఎందుకు అని తొందరపెట్టింది. ఈ మాటలు అవుననిపించి వాళ్ళు లేచి పోబోయారు. కానీ మళ్ళీ నక్క ఎదురొచ్చి ఏళ్ళు వచ్చినంత మాత్రాన రాబందు బుద్ధిశాలి అనడానికి వీల్లేదు. దీని మాటలు శుద్ధ అబద్ధపు మాట, మీకే తెలుస్తుంది కొంచెం ఆలోచిస్తే. చచ్చిన వాళ్ళు బ్రతికి రావటం ఎన్నడైనా విన్నామా అని కదూ అనింది. పూర్వకాలంలో సావిత్రి భర్త అయిన సత్యవంతుడు బ్రతికి రాలేదా? చంద్రమతి కొడుకు లోహితాస్యుడు పాము కరిచి చనిపోయిన వాడే మళ్ళీ జీవించలేదా? అలాగే మీ పిల్లవాడు కూడా తిరిగి బ్రతకవచ్చు. కనుక మీరు కాసేపు ఇక్కడే ఉండండి. దెయ్యాలు, భూతాలు మిమ్మల్ని పీక్కు తింటాయని ఈ రాబందు మిమ్మల్ని భయపెడుతోందేమో కానీ ధైర్యవంతుల్ని దెయ్యాలు ఏమీ చేయలేవు. భూతనాథుడైన ఈశ్వరుణ్ణి మీరు ప్రార్థన చెయ్యండి. ఆ ప్రార్థన వల్ల భూతాలేమి మీ దగ్గరికి రావు సరికదా. శివునికి మీ మీద దయ పుట్టి మీ కుర్రవాణ్ణి ఆయన బ్రతికించవచ్చు కూడాను అంది. మామూలుగా ఉన్న వాళ్ళకి బుద్ధి పనిచేసినట్లుగా దుఃఖంలో ఉన్న వాళ్ళకి పని చేయదు. రాబందు వెళ్ళమంటే లేచి, నక్క వద్దంటే ఆగిపోయారే కానీ ఆ శవం యొక్క బంధువులు ఏ మాటలు నిజమో ఆలోచించుకోలేకపోయారు. ఆ రాబందు, ఈ నక్క ఒకదానికి వ్యతిరేకంగా ఒకటి అలా ఎందుకు చెప్తున్నాయో కూడా వాళ్ళు గ్రహించుకోలేకపోతున్నారు. ఆ రాబందు కానీ ఈ నక్క కానీ పిల్లవాడు చచ్చిపోయాడన్న విచారం ఏమీ లేదు వాటికి. అవి రెండూ కూడా అలా కళ్ళబొల్లి దుఃఖాన్ని వెళ్ళబోస్తూ మాట్లాడేయే కానీ మనస్సులో ఆ రెండిటికీ కూడా ఆ శవం కనపడడం సంతోషంగానే ఉంది. ఏమంటే రాబందు, నక్క కూడా శవాన్ని పీక్కుతిని కడుపు ఆకలి తీర్చుకుంటాయి. అందుకని ఆ రాబందు, నక్క కూడా అక్కడికి చేరినాయి. ఎటొచ్చి ఆ శవం నక్కకి దొరకకుండా తనే తినేయాలని రాబందు ఆలోచించింది.
తనకు లభించాలంటే చీకటి పడకుండా బంధువులంతా శవాన్ని అక్కడ వదిలేసి పోవాలి. రాబందు అన్ని పక్షుల వల్లనే ఆహారం కోసం పగలల్లా తిరిగి చీకటి పడే వేళకి తన గూటికి చేరుకుంటుంది కదా. ఆలోపుగానే బంధువులంతా వల్లకాటిని వదిలిపోవాలని చెప్పి వాళ్ళని పంపించి వేయటం కోసం గోదానమని, భూదానమని, స్వర్గలోకమని పెద్ద పెద్ద కబుర్లని చెప్పింది రాబందు. అంతకంటే ఎక్కువ కబుర్లే చెప్పింది నక్క కూడా. రాబందు శాస్త్రాలు తీసుకొస్తే నక్క పురాణాలు తెచ్చింది. నక్కకు పట్టుకున్న యావి ఏంటంటే చీకటి పడితే గాని ఆ శవం దానికి దక్కదు. ఆ లోపుగా బంధువులంతా శవాన్ని విడిచిపోతే రాబందు దాన్ని కొంచెం కూడా మిగల్చకుండా పీక్కు తినేస్తుంది. అందుచేత చీకటి పడే వరకు ఎలాగైనా ఆ బంధువుల్ని శ్మశానంలో ఆపగలిగితే రాబందు పొద్దుగూకింది కదా అని ప్రాణం విసుగ చక్కపోతుంది. అప్పుడు బంధువులకు మెల్లిగా నచ్చచెప్పి పంపేసి పిల్లవాని శవాన్ని పూర్తిగా తనే భక్షించవచ్చు. కూటి కోసం ఇలా రాబందు నక్క తమ తమ తెలివితేటలు కనబరుస్తూ మాట్లాడుతుంటూనే పొద్దుగూకిపోయింది. బంధువులంతా నక్క చెప్పినట్లు ఒక మాట ప్రార్థన చేసి చూద్దామని ఆ పరమేశ్వరుడిని ప్రార్థించడం మొదలుపెట్టారు. ఇంక రాబందు వాళ్ళు ఎలాగూ చీకటి పడ్డాక కానీ వెళ్ళరని, ఆ శవం తనకెలాగూ దక్కదని నిశ్చయించుకొని తన నోట్లో కరక్కాయ కొట్టిన నక్కని మనస్సులో శాపనార్థాలు పెడుతూ ఎగిరిపోవడానికి సిద్ధపడింది. ఇంతలో చీకటి పడ్డంతోనే శ్మశానం గనక అక్కడ విహరించడం కోసం ఈశ్వరుడు శాకిని డాకిని భూత పిశాచాలతో చక్క వచ్చాడు. రావటంతో ఆయనకి వాళ్ళ ప్రార్థన వినిపించి ఆయన వాళ్ళకి ప్రత్యక్షమై ఏం కావాలి మీకు, ఎందుకు ప్రార్థన చేస్తున్నారు మీరు అని అన్నాడు. అప్పుడు వారంతా బ్రహ్మానంద భరితులై స్వామి ఈ పిల్లవాన్ని బ్రతికించు అని ప్రార్థించారు. శివుడు సరే అని ఆ కుర్రవాన్ని బ్రతికించేసరికి ఆ బాలుడు నిద్రలో నుంచి లేచిన వాడికి మళ్ళీ ఆవలిస్తూ ఏంటి ఇక్కడికి వచ్చారేంటి అందరూ అని అన్నాడు. గూటికి ఎగిరిపోదాం అనుకుంటూ ఉన్న రాబందు జరిగిందంతా చూస్తూ విస్తుపోయింది. అంతవరకు ఇంక ఈ శవం నాకే దక్కింది అని సంతోషిస్తూ కూర్చున్న నక్కకి మాత్రం ఆ శవానికి ప్రాణం వచ్చి కుర్రవాడు లేచి కూర్చోటంతోనే మొహం మాడిపోయింది. అది ఉక్రోషం ఉండబట్టలేక పరమశివుడిని తిట్టసాగింది. అక్కడ బంధువులంతా దాని చర్య చూసి ఇదేమిటి, నీ సలహా ప్రకారం మేము ప్రార్థిస్తే శివుడు ప్రత్యక్షమై మా పిల్లవాన్ని మళ్ళీ బ్రతికించాడు, ఆయన్నే తిడుతున్నామేమిటి అని ఆశ్చర్యంగా నక్కను అడిగారు. అప్పుడు నక్క మీ పిల్లవాన్ని బ్రతికించమని నేను ఏడిశానా? ఈ శవాన్ని పీక్కు తినొచ్చు ఎంచక్క అని నేను కనిపెట్టుకొని ఉంటే మధ్య ఈయన ప్రత్యక్షమై వీని బ్రతికించి నా నోట్లో బెడ్డ కొట్టేశాడు అని ఏడవడం మొదలెట్టేసింది. రాబందు దిగువచ్చి సంగతంతా చెప్పి స్వామి నా నోటికందిన ఆహారాన్ని ఈ నక్క పడగొట్టింది, దీని ఆహారాన్ని నువ్వు పడగొట్టేశావు, ఇది న్యాయమే అంది. కడుపు కోసమే కదా ఇవి ఇంత కకృతి పడ్డాయి అని శివుడు జాలి తలచి నక్కకి రాబందుకి కూడా అప్పటినుంచి ఆకలి దప్పి ఉండకుండా వరం ఇచ్చి పంపించేశాడు. బంధువులు బాలుడితో ఇంటికి చేరుకొని శ్మశానంలో జరిగిందంతా పదే పదే ఆశ్చర్యంగా చెప్పుకుంటూ రాత్రంతా గడిపారు. కథ సమాప్తం. ఈ కథలోని నక్క రాబందు లాంటి వాళ్ళని ప్రతిరోజు చూస్తూనే ఉంటాం బయట. వాళ్ళ స్వార్థం కోసం ఎన్ని మాటలైనా చెప్తారు. ఇక కోటి విద్యలు కూటి కొరకే అన్నాయి కదా 1950 జనవరి చందమామలో వచ్చింది. రచన పి వెంకమాంబ గారు మద్రాసు నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.